రాజు డ్రై క్లీనింగ్, సిర్పూర్ కాగజ్ నగర్, కొమరం భీం డిస్టిక్. చూడండి, ఈరోజు శారీ వచ్చేసి ఇది వైట్ శారీ. దీనికి కలర్ రెండు కలర్ ఉన్నాయండి. వైట్ శారీకి ఇలాంటి బార్డర్స్ వచ్చాయి, కలర్ బార్డరు. కాకపోతే చూడండి, దీనికి వైట్గా ప్యాచెస్ వచ్చాయి. ఇది బ్లాక్, ఈ బ్లాక్ ఫంగస్ అండి. ఇదంతా ఫంగస్. చూడండి, ఇలా బ్లాక్ వచ్చేసింది ఫంగస్. వాటర్లో తడిపేసి చాలా రోజులు ఉంచారు. దాంతో శారీ మొత్తంగా చూడండి, ఇదిగో ఇదంతా ఫంగస్. చూసుకో, ఇక్కడైతే చాలా ఉంది. ఇదిగో ఇది బ్లీచ్లో వేస్తే ఈ కలర్ అనేది డ్యామేజ్ అవుతుందండి. చూడండి, ఈ ఆకుపచ్చ కలర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, వైట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. సరే, తీసుకో. చూడండి, చాలా ఒక్క చోట కదండి, చాలా చోట్ల ఉంది, చాలా చోట్ల ఉంది. ఇదిగోండి, ఇప్పుడు దీనికి మనము హైపో బ్లీచ్ చేద్దాం. కాస్త వేనీళ్ళు పెట్టేసి బూస్టర్ పౌడర్ వేద్దామండి. దీనికి బూస్టర్ పౌడర్ వేసేసి హైపో బ్లీచ్ వేద్దాం. హైపో బ్లీచ్ వేసేస్తే మనం ఏ విధంగా పోతుందో ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఈ బార్డర్ దగ్గర వచ్చేసింది. ఇది వచ్చేసి మా షాప్ అండి, హౌస్ కమ్ షాప్ అండి. ఇది క్లియర్ కనపడుతుందా? చూడండి, ఇది మార్నింగ్ కదా, ఎండకి సరిగా వైట్ శారీ కాబట్టి సరిగ్గా కనబడడం లేదు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ దీన్ని పోగొట్టేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి హైపో బ్లీచ్ అండి. ఇది హైపో బ్లీచ్. హైపో బ్లీచ్ ఫస్ట్ ఇక్కడ పోగొట్టిన తర్వాత మళ్ళీ నేను వాచ్ చేస్తానండి. ఎందుకంటే మీకు లైవ్లో ఇది మాత్రమే చూపిస్తా. శారీ అంతా చూపించాలంటే వీడియో చాలా పెద్దగా అవుతుందండి. ఇదిగోండి, బూస్టర్ పౌడర్ అండి. ఇది బూస్టర్ పౌడర్ వేసేస్తున్నాను. చూడండి, ఈ బూస్టర్ పౌడర్ వేసేస్తా. క్లియర్. చూడండి ఏ విధంగా ఉందో. దీన్ని పోగొట్టేద్దామండి. ఈ మరకని పోగొట్టేద్దాం. ఇప్పుడు ఫంగస్ ఇక్కడ పోగొట్టేద్దాం. ఓకే అండి, పట్టు పట్టు. హైపో బ్లీచ్ అండి. ఇది హైపో బ్లీచ్. ఇంకొకటి హైపో బ్లీచ్ స్టెయిన్ బూస్టర్ పౌడర్ అండి. ఇది స్టెయిన్ బూస్టర్ పౌడర్. చూడండి, కలరింగ్ అనేది ఏ విధంగా అవుతుంది చూడండి. ఎల్లో కలర్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, హీట్ వాటర్ ఇంకా ఇంట్లోనే అండి, ఇంకా తీసుకురాలేదు. చూడండి ఏ విధంగా అయిపోయిందండి ఈ కలర్. మనం హీట్ వాటర్లో పెట్టేద్దాం, కాసేపు ఇలాగే ఉంచేద్దాం. ఇక్కడ పోసి చూడండి, కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి,
హాట్ వాటర్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది ఇది. ప్రతి చోట ఉంది కాబట్టి వీడియో అనేది చాలా పెద్దగా అవుతుంది, అందుకని ఓకే. మళ్ళీ ఇదే శారీ మీకు చూపిస్తా. ఈ శారీ మళ్ళీ మీకు చూపిస్తానండి. కింద బాటర్ ఈ శారీ మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, బార్డర్ అయితే వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూడండి, కలర్కి ఎటువంటి డ్యామేజ్ లేదండి. చూడండి శారీ ఏ విధంగా అయిందండి. చూడండి, ఫంగస్ ఒక్క చోట కూడా లేకుండా క్లీన్ అయిపోయిందండి. క్లీన్ అయిపోయింది కానీ